టీవీ చూపిస్తే అమ్మాయి ఈ రోజుకి మా బాబు మంచిగా తినేశాడు, తొందరగా కూడా తినేశాడు. ఇలా పిల్లలకి తినిపించేటప్పుడు టీవీ చూపించడం, మొబైల్ లాంటివి చూపించడం సర్వసాధారణం అయిపోయింది. దీని వలన పిల్లలపై ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ సుష్మిత గాజుల, సైకియాట్రిస్ట్. మన భారతదేశంలో ఫుడ్ అనేది ఒక ఆహారం మాత్రమే కాదు, ఒక మంచి ఎమోషనల్ కనెక్షన్. మన చిన్నప్పుడు మనం ఆలోచిస్తే అమ్మ చేతి ముద్ద ప్రేమ కనిపిస్తుంది, అమ్మమ్మ చేసిన పాయసం ఆశీర్వాదాన్ని తెలియజేస్తుంది. ఇలాగా మనం మన చైల్డ్హుడ్ మెమరీస్ గురించి ఆలోచిస్తే సంక్రాంతికి వెళ్ళాం, అమ్మమ్మ మంచిగా చేసింది, లేదంటే ఒక పెళ్లికి వెళ్ళాము, మంచి ఆహారం పెట్టారని ఒక ఎమోషనల్ కనెక్షన్ ఫీల్ అయ్యి హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. మరి ఎమోషనల్ కనెక్షన్ మన పిల్లలకి ఇవ్వద్దా? స్క్రీన్ చూస్తూ వాళ్ళు తింటే ఆ ఎమోషనల్ కనెక్షన్ అనేది మిస్ అవుతాం. ఎందుకు అంటే అమ్మ చేతి ముద్దలో ప్రేమ మనకు కనిపించాలంటే ఫస్ట్ ఏం జరగాలి? తల్లి మనతో మాట్లాడాలి, బిడ్డ దానికి రెస్పాండ్ అవ్వాలి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్, బాడీ లాంగ్వేజ్ తో సహా తినే ఆహారంలో ఉన్న టేస్ట్, స్మెల్, టచ్ ప్రతిదీ బిడ్డకు తెలియాలి. కానీ స్క్రీన్ చూస్తూ పెట్టి మీరు ఎప్పుడైనా గమనించారా? ఏదో తినేస్తారు, స్క్రీన్ లో ఇన్వాల్వ్ అవుతారు, కనీసం అమ్మ ఏం పెడుతుంది, ఎలాంటి ఫుడ్ పెడుతుంది, ఏ కూర, అన్నమా, పప్పా, అసలు ఏది తెలియకుండా ఆటోమేటిక్ గా తినేస్తారు. మదర్ గా మనకేముంటుంది, అమ్మయ్య బాబు ఇంత తినేశాడు, చక్కగా ఉంది అని ఫీల్ అవుతాం. కానీ ఎమోషనల్ కనెక్షన్ అనేది మిస్ అవుతుంది. ఇది రెగ్యులర్ గా చేయటం వలన లాంగ్ రన్ లో పెద్ద అయ్యేసరికి వాళ్ళకి ఎమోషనల్ ఫీలింగ్స్ అనేవి రావు. తల్లితోనూ, తండ్రితోనూ, ఇంట్లో వాళ్ళతోనూ కనెక్షన్ అనేది మిస్ అవుతారు. ఇది పెద్ద అయ్యేసరికి బిహేవియర్ ప్రాబ్లమ్స్ కి దారితీస్తుంది. అంటే చిన్న చిన్న విషయాలు కోపపడము, తల్లిని తండ్రిని అర్థం చేసుకోలేకపోవటము, వాళ్ళకి నచ్చినట్టుగా ఉండటం లాంటివి. థ్యాంక్ యూ.